జై శ్రీరామ్ స్వామి. ఈరోజు మాత్రం రామప్ప పోతాం. రామప్ప గుళ్ళని అయితే చూస్తాం. ఈ వీడియోని మాత్రం చూసి షేర్ చేయండి, లైక్ చేయండి. మేము ఇప్పుడు మాత్రం మా సావులందరం రామప్ప పోతున్నాం. ఈ సావులు అందరం బయలుదేరినాం రామప్ప గుళ్ళో. ఇదే ఫస్ట్ టైం నేను బోర్డు కూడా. పార్కింగ్ రామప్ప పార్కింగ్ టికెటా ఎంత సాయి? 50 అట. ఫోన్పే కొడుతుంది. క్యాష్ లేదు. రాంగా తీసుకోరా సార్. గుట్టలు ఎక్కుదాం సాయి మనం. మొత్తం గుట్టలు అయితే ఉన్నాయి. ఇన్నే పార్కింగ్ కదా సాయి. అసలు గుడి ఎక్కడ స్వామి? ఇదేనా పార్కింగ్? ఓ పార్కింగ్. మొత్తం నడవాలంటే సాములో అసలు గుడి కనబడతలేదు సాయి అంతా. కనబడతలేదు స్వామి నీకు. కక్కన్నా మోదీ స్వామి ఈ గుడి డెవలప్ చేయాలి. పేరు పోయిన గుడి పార్కింగ్ ఒక సెట్ కిందకి అయితే పోనీ ఏమున్నాయి మొన్న అంటే అవి ఉన్నాయి కాబట్టి మోసిన. ఇప్పుడు అది తీసి పక్క పెడతాం ఒక్కడ. అలా వేసుకుంటే నువ్వు ఎందుకంటే లోపల వేసుకోదు. రైట్, అది కూడా కరెక్ట్. పోయేది స్వామి నేను అందుకు చెప్పాలి. లోపల పోదాం పైకి గిదేటి స్వామి? గిది మనం అందులో చూసినాం కదా స్వామి. గిదిగో ఏది పందికొక కాదు స్వామి. అందులో చూస్తాం. అది ఏది డిస్కవర్లా? డిస్కవర్లో చూస్తాం. ఇది ఎట్లా చచ్చిపోయింది స్వామి? జయన్మాన్ అయింది. డిస్కవర్లో కనబడతాయి ఎక్కువ శాతం మనం ఇవి కదా. 2 గాల ఎత్తది. ఇది మింగిసే టైప్ కానీ మన జయన్మాన్ అయింది. ఇది ఇది చూసుడు ఘోరం. వీటి కన్నా జంగల్ కాబట్టి ఉన్నాయి కదా. జయన్మాన్ రామప్ప టెంపుల్కి అయితే పోతాను. ఈ పార్కింగ్ ఎట్లున్నా చూడండి. కార్ అయితే పార్కింగ్ చేసినాం. అన్ని దుకాణాలు హోటల్ బాగున్నాయి. ఒక సాయం అన్న కూడా మనకు లేడుగా. సాయి అది గుట్ట సాయి. గుట్టలు కాళ్ళు మాట్లాడతాను. కాళ్ళు ఏం కదా, కాళ్ళు పోతాయి. మన కొండగట్టు అన్నట్టు దుకాణాలు కానీ దుకాణాలు తక్కువ ఉన్నాయి స్వామి. స్వామి ఏం చెప్తాను ఇంట్లో? చాయ్ చెప్తాను. చాయ్ ఉందాడు దా స్వామి. చాయ్ ఉందా? చాయ్ దా చాయ్ పోతురా స్వామి. అమ్మా ఇక్కడ తిరగాక ఇక్కడ స్వామి చాయ్ హోటల్ దొరికింది. జై శ్రీరామ్. కొన్ని వాటర్ స్వామి. మేము సామలో అక్కడ నుండి వస్తాం కానీ గుజరాత్ నుండి ఎక్కడ చూసినా కానీ స్వామి హోటల్ అయితే కనబడలే. ఇక్కడ కనబడదు మన రామప్పల. ఇక్కడ మాత్రం చాలా అవుతాను. ఎప్పుడు చా దొరికింది. ఈ కాఫీ చాయ్ తెల్లగా ఉన్నది చాయ్ వెరైటీ. ఏ పాల పౌడరు, ఏ పాలు కాదు పాల పౌడర్తోనే చాయ్ చేసారు. ఉడుకుంది సామి ఉడుకున్నాడ. మళ్ళా కరిమారు పోయేదాకా చాయ్ తాగా. ఎందుకంటే చాయ్ తాగదామన్నా కానీ ఏడ దొరకలేదు సాము. అది చూడు తాగు. స్వామి కదా కనబడతాం. పాల పౌడర్ వేసి చాయ్ చేసారు. గుజరాత్ నుండి ఏడ దొరకలేదు. ఇప్పుడైతే పోతాను లోపలికి. గుడి అయితే మాత్రం అక్కడ నుండి కనబడుతుంది. అబ్బా మొత్తం అయితే ఖాళీగా ఉంది. బాగా మంది అయితే లేరు కదా.
కాలువ గీదే కాలువ సాయం అనేది ఇదే ఇదే ఈడొక కాలువ అవుతుంది ఘోరంగా ఉన్నది కాలువ ఈడొక కాలువ ఉంది రామప్ప కాలువ ఏడా మరి అంటావు స్వామి ఇంకా ఇంట్లో భిక్ష వేసుకో అంటాడు స్వామి ఎడేసుకుంటావు స్వామి కరెక్ట్ కాదు స్వామి భిక్ష వేసుకుంటాడు ఒక్కడ గమ్మత్తున్నది అగో ఏ ఇతల గుళ్ళే గమ్మత్తున్నది ఇంకోటి అన్ని పాత గుళ్ళు ఉన్నాయి 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అంట 1000 సంవత్సరాలు బ్రిటిష్ కాదు బ్రిటిష్ కనుక ఏ సాములు పొలం మంచిది అప్పుడు ఇసుర్రవుతులు ఇగో రాడు ఇనుపది పెట్టి కొట్టున్నాయి స్వామి ఓ ఈడొకటినది ఇది ఇట్లాంటి మన దగ్గర ఉన్నదిలే చేసుకోవాలి అసలు భిక్ష ఇస్తానిక ఇది ఒకటి రాసిర్రు అత్తనే ఏమున్నదంటే కాకతీయ ప్రపంచ వారసత్వ జాబితా అవన్నీ రాసిర్రు ఒకటి ఇంకా రామప్ప మొత్తం దేవస్థానం కానీ ఎట్లున్నా అంటే మొత్తం ఫ్యూచర్ ప్లాన్ ఇదంతా అంతేనా ఫ్యూచర్ కట్టేది జాగా అయితే మాత్రం వస్తున్నది మొత్తం వరల్డ్ ఫేమస్ గుడి భారత్ లో మొత్తం 800 ఏమై సార్ సెల్ఫీ దిగుతావా రామప్ప చూడండి ఎంత అందంగా ఉన్నది అందంగా ఇది దీన్ని పట్టుకుంటారు సార్ గిట్రా సాయి ఇవి ఊతాయా సాయి ఇది ఊతానే ఇగో ఉయ్యాలు తినట్టే ఇవైతే ఊపుతాయా ఇట్లా చూడు ఊదానే మర్రిూడలు మనకు కావాలని మర్రిూడలు ఉయ్యాలు ఊతాడుదా చిన్నప్పటి గుర్తుకొస్తావు కోస్తాంలోనే కొద్దిగా ఊగి పోయి చెర్ల దునికిన గుర్తున్నాయా ఊగి పోయి చెర్ల దునికినాం ఇగో ఇవే ఇవి మన పట్టుకో నేను గెలుగుతా సాములు ఊగుతారు చూడండి సాయి మర్రుడు జాగ్రత్త చిన్నప్పుడు గుర్తు జై శ్రీరామ్ కోతి చేతులు వస్తానే సామే ఆ సాములు పోయి అక్కడ పడ్డరు పోనీ ఆ సాములు గుడి చూస్తే పోతారు ఆ సామికి వచ్చిన మీరు ఎక్కడ గుడి కావాలనుకుంటున్నారు అటు బండి ఉంది కదా బండి టూ వీలర్ అట్లా రావచ్చు కదా అటు టూ వీలర్లు పోతానే మొత్తం బండలతో తోగలైతే చూడు చిన్న బండ్లు తిరగడానికి నడిచిపోవడానికి నా చిన్న బండ్లు ఎంట్రీ లేదు ఇగో గుడి ఇదే మొత్తం కాకతీయులప్పుడు ఇది రామప్ప దేవాలయంలో అయితే మాత్రం పురాణ కాలంలో అట ఈ చెట్టు చూడండి ఒక్కొక్క చెట్టు రాళ్ళ చెట్టు పోటీ తాడి చెట్టు ఓ బాగుంది స్వామి మస్తున్నది యువతల మాత్రం లొకేషన్ మస్తున్నాయి ఇంకా లోపలికి పోతాను స్వామి గుళ్ళే పోయినాకి ఇస్తాం మొంగడుకున్నప్పుడు కాళ్ళు కడుకో మొంగడుకో ఇట్లా అంటుంది అల్లారగండి స్వామి మొత్తం ఉష్కతో పోసి ఉన్నది గుడిలో అయితే మస్తు ఉన్నది ఇక చూడండి రామప్ప టెంపుల్కి ఇవన్నీ చూడు ఎట్టున్నాయి ఇట్లా రాళ్ళు వేసినట్టున్నాయిగా ఇక అప్పుడు కట్టుడు ఒక వెరైటీగా కట్టిరు స్వామి ఇది ఓ వెరైటీ అయితే వెరైటీ ఉన్నది ఇది కూడా అన్ని శిల్పాలు చూడు శిల్పాలు అన్ని శిల్పాలు ఉంటాయి సార్ గుడి చుట్టూ గుడి చుట్టూ ఉన్నాయిగా అవి
ఇక్కడ లింగం ఉంది, శివలింగం. పురాణ కాలంలో బాగా పాతది అన్నట్టు. రాళ్ళు చేసుడు అయితే చేసాను. ఈ డెకరేషన్ మస్తు చేసారు సాంగ్. ఎట్లున్నాయంటే రాళ్ళు చాలా అందంగా ఉన్నది. మస్తు మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇది చాలా అందంగా అంటే అందంగా ఉన్నది. చూడండి. అవు ఈ చిన్నగా శిల్పాలు అయితే ఇది చెక్కుడు మాటలు కాదు. నీట్గా అంటే నీట్గా చిన్న చిన్న చిన్నగా ఇక్కడ నుండి చూడండి శంకు చక్రాలు అయితే. ఆహా మంచి హోదాలో మంచిగా సెట్ అయ్యారు కదా స్వామి. మంచిగా సెట్ జై శ్రీరామ్. ఇలా గమ్మత్తు కొట్టుకోవటానికి ఎవరి దానికే ఉన్నాయి గదులు. ఇగో మా లడ్డు స్వామి. లడ్డు సాములు ఒక ఎక్కి చూడదా బయట ఏమన్నా చూస్తుందా స్వామి. చూడండి పైన ఎంత క్లారిటీగా ఉందంటే అది అందంగా ఎట్లా అట్లా డిజైన్ చేసిరు. ఇదిగో శిల్పాలు. ఇదిగో ఇవి ఏమంటారు స్వామి? స్తంభాలు. స్తంభాలే స్వామి. స్తంభాలు చూడు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి. ఆతుకోలేకనే స్వామి డిజైన్. ఇదిగో డిజైన్ అంటే ఈ డిజైన్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అటు బయటికి వెళ్ళి చూడండి సాయి. జై శ్రీరామ్. రాళ్ళు ఇటుకెళ్ళి చెరువు లేదు సాయి. కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సార్ సార్ అన్న నాది పల్లెటూరు. అన్న నాది పల్లెటూరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అటుకెళ్ళి పట్టిరు అనుకుంటున్నావు ఈ బండలు ఇవి ఎందనుకుంటున్నావు ఇవి విగ్రహాలు కానీ అన్ని బండలు సెల్లు ఎక్కరాదు తెలుసా ఇవి బండలు తీసుకుపోయి నీళ్ళు అయితే తెలుస్తుందంట స్వామి. ఏ అది పట్టుకరా స్వామి అది పట్టుకరా నీళ్ళలో అయితే వెళ్తుందా చూద్దా ఇక చూసినాం మేమైతే రామప్ప గుళ్ళకి అయితే వచ్చినాం శివాలయాన్ని మొక్కినాం మేమైతే పోతున్నాం ఇక బయటికి వెళ్తాను నేను అబ్బా లడ్డూలు ఎంత కొట్టాడు ఎంత కొట్టా 500 కరుంగల్ మాల కరుంగల్ మాల కరుంగల్ మాల లడ్డులు ఒకసారి లడ్డు లడ్డు మొత్తం ఒక 4 వేసాను ఎంత పట్టి స్వామి 25 అక్కడ 4 టైంల కాడ 4 ఇది పట్టుకోండి 25 రూపాయల కోటి 20 రూపాయల కోటి కాదు స్వామి నీళ్ళలో వేసారు అవుతూ మనకు తెలియదా మనం వేయలేము లడ్డూనే తీసుకున్నాం బా ఏం పాలక స్వామి ఓ సోపతి కాలు కలుతులేదు ఏ మేము ఎక్కడ చూడు చెల్లి పోదాం అంజన్న ఇక కార్ కాడికి అయితే పోతాను వాళ్ళు అత్తలేరు అయితే పోతాను సురు అంటున్నాయి జన్మం ఏ సుర్ర అవుతుంది చూడు బండతం చేసినాయి ఇక ఇట్లా ఇట్లా రా ఇట్లా దింపాడు ఇక పల్లికే బుక్తావా సాయి భిక్ష టైంలో అంటావు భిక్ష టైంలా గీడ మాత్రం మస్తు ఉన్నాయి కదా ఇది లొకేషన్ మస్తు ఉంది గుట్టకు అక్కడ ఉంది ప్లేస్ మంచిగానే ఉన్నది కార్లు అత్తనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి ఎండ అయితే బాగా కొడుతుంది మేము ఇంకా భిక్ష అంటుకోలే భిక్ష చేసుకుందాం చూస్తాను ఒక నీళ్ళున్న ఏరియా పోయి మాత్రం భిక్ష చేసుకోవాలని పోతాను లోపలికైతే పోయినాం లోపల మాత్రం చూసినాం కొంచెం కొంచెం అయితే చూసిన లోపల అలర్ట్ నేను కెమెరా పెట్టేసి అన్నాడు సెల్తోనే తీసుకుంటా అంటే కొద్దిగా తీసుకోమన్నాడు కొద్దిగా తీసుకున్నాం ఆ కెమెరా అయితే లోపలికి రానితలేరు అంతే కెమెరా బ్యాగ్లో పెట్టిన సెల్తో ఇంత తీసిన ఇది ఈ కెమెరాతో కూడా ఇంత తీసిన ఎప్పుడైతే భిక్ష చేసి అక్కడికి అయితే పోదాం ఈ గమ్మతున్నాయి నీళ్ళున్నాయి ఇగో ఇది నీళ్ళే లేవు అనిపించినట్టున్నది కానీ ఇది గమ్మతున్నది ఇగో నాటేసినట్టుకుంది స్వామి ఇది గుడి బండలతో కట్టుడు విచిత్రంగా ఉన్నది బండలతో కట్టడం అయితే ఇగో పైపులు మొత్తం ఇనిపోయి రాడ్లు అబ్బో కొడుకు ఇది చూడండి మాటలు కాదు ఇగో పైపులు మొత్తం కూలిపోకుండా ఈ బండ తినేదండి ఇగో ఇలా ఓడు కూడా కష్టం పోవద్దు స్వామి ఇంకా మొత్తం పైపులే ఎందుకంటే ఇది కూలిపోకుండా కవర్ చేసిరు కదా బండ పైపులు మళ్ళీ ఎంత తోడున్నాయి చూడండి పైపులు అయితే ఏడా అగో ఇవి ఒక్కటి జారకుండా అన్నీ కదలకుండా పెట్టిరు అన్నట కదిలినాయి ఇక చూడండి అగో ఇవి కదలకుండా ఈ రాళ్ళు ఇట్నే ఆగేటట్టు మాత్రం పెట్టిరు మొత్తం ఇందులోకైతే పోతే మాత్రం పైప్ లైన్ మొత్తం పైప్ లైనే వెయిట్ ఉన్నది మొత్తం ఏం లేకుండా పైపుల మీద వెయిట్ మాత్రం ఘోరంగా పైపులు ఉన్నాయి చూడండి ఇక పైపులు మొత్తం ఆనబెట్టారు మొత్తం పైపులు అంటే ఫిట్టింగ్ ఘోరంగా పెట్టారు అన్నిటినీ వెయిట్ ఉన్నది ఆల్రౌండ్ కదా వెయిట్ని ఎట్లా అనిచ్చారు అట్లా ఆనబెట్టారు ఎట్లా అంటే ఐడియా ఉంది కదా ఇది పడకుండా ఇది దారుణం సార్ ఇది ఇలా ఓడు కూడా ఘోరమే ఎప్పుడు అది బలబలంటే తెలియదు ఇది చూడు ఎట్లున్నాయంటే రౌతులు చెక్కుడు అయితే మాటలు కాదు అందులో ఏం దేవుడు ఉన్నాడో చూద్దామన్నా కానీ చూడరాదు ఇది ఒక గుడి ఇదొక గుడికి తలగట్టిరు అన్నమాట ఓ దారుణంగా పెట్టిరు స్వామి పైపులు మొత్తం రామప్ప గుడి బయట ఉంటుంది మన కారు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది చూడు
దాని పక్క సైడ్ కానీ ఉన్నది ఇది ఈ గుడి ఇట్లా ఆపిరు. ఇక్కడ కాలువ స్వామి, ఇక్కడ కాలువ ఉంది, నీళ్ళు బాగానే వస్తున్నాయి ఇక్కడ. ఇగో వావ్, నీళ్ళు అయితే రయ్యకి వస్తున్నాయి. ఇగో నీళ్ళు ఇటు మొత్తం ఇక్కడ ఉన్నాయి. మంచిగా జాగ్రత్తగా ఉంటుంది. పొయ్యిలు ఉన్నాయి సాయి, ఎన్నే ఏ స్వామి ఏం సాయి మీద కిందనా? ఏం లేవు, మీద ఉన్నాయి కింద, కానీ ఎండ ఉన్నాయి కదా స్వామి. ఇక్కడ పోను స్వామి, ఈ డ్యామా స్వామి. చెరువు మాత్రం ఏం పెద్దగా ఉన్నదంటే మాటలు కాదు కదా, ఎడిది అది అందులోకెళ్ళి నీళ్ళ మన గట్టి డ్యామేనా ఇది? ఏ డ్యామే ఒక్కడ దాకా చూడు, ఒక డ్యామే. ఈ ఈ పిల్లకాయలు పడిపోతుంది, అందులో నీళ్ళు ఈత కొడతారు కానీ ప్రమాదకరం కదా అది. సాములు అడుగు, అది ఏమన్నా చేస్తాను ముందుగా తిరుగుతా సార్ అక్కడ. డేంజర్ అది. జై శ్రీరామ్ స్వామి. రామప్ప డ్యామ్ వరకు అయితే వచ్చినాము భిక్ష చేసుకుందామని. పైన చూస్తే కోతులు అటుమొక్కన బాగున్నాయి అన్నారు. కింద అయినా ఈ గుట్ట చుట్టే కాబట్టి మొత్తం గుట్టల మధ్యలోనే ఈ డ్యామ్ అయితే కట్టారు. దీని మీద కోతులు బాగున్నాయి, చెట్లు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి కాబట్టి కోతులు బాగున్నాయి. మళ్ళీ కిందికి అయితే పోతున్నాం. ఇక్కడ తూము వస్తుంది, ఆ తూము కాడ మాత్రం ఇలా స్నానం చేస్తారు సాములు ఆడ. కానీ అట్లా చేయద్దు, ప్రమాదం అని బోర్డు కూడా పెట్టారు ఇక్కడ, అయినా చేస్తారు. అది తూము పోసేది కాబట్టి ఆడ కొంచెం గండి కొట్టి ఉంటుంది, ప్రమాదకరం. బండలేలు ఉంటాయి. వచ్చినావా? వస్తున్నా వచ్చేస్తున్నా. ఎత్తుకపోదామా? బియ్యం అందులో పెట్టరి, మొదటి అంటే పెట్టరి. మనకు కావాలి కత్తారు, అందుకే కదా ఒకళ్ళు కావాలి ఉండాలని. నేనే కావాలన్నా అర్రా దా అత్తవా? చూడు ఎట్లా చూస్తాను అంజనా, గోదుడు ఎట్లా చూస్తాను అక్క. నేను కావాలన్నా అంటే నేను రానిగా నేను ఇదేవే సరి కలుపు. ఇంకో నిలువేసా చూసిన మన వాళ్ళు కూరగాయలు కడిగేస్తారు అన్నీ. వెనకకైతే ఏవి పెట్టకుర్రి, బియ్యం కలుపు సామి. ఏందన్న ఈ అడవిలో దొరకనంటే కష్టం. ఏది కానీ ప్రతిదీ బాగా రేటు కాబట్టి ఎక్కడ మేము ఇంటికాంచలే బియ్యం తెచ్చుకున్నాం. కానీ రాంగా తవ్వడి మాత్రం కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాం. ఏమేమి చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మేము వంకాయ, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి అయితే కొనుక్కొచ్చాము. ఓ స్వామి బాగానే అడిగి అవుతుందా ఎన్ని సోలు ఒక్క సోలకా ఒక్కలకా మిగిలితే మిగలని సార్ ఇంట్లో పోయి అట్టే ఖరాబ్ చేయకన్నాం. దగ్గర పడే కోసుడు బెండకాయలు. మా స్వామి టమాటాలు కొత్తాను చూడు, గురుస్వామి. మిరపకాయలు ఇంకా కట్టుకాలే, వీటి పైన విడిచినట్టు టక్క ఒకటి చెక్క తెచ్చుకున్నాం, ఓ కత్తి తెచ్చుకున్నాం, గంజూలు అన్నీ పట్టుకొని వచ్చినాం. కూరగాయలు కొనుక్కొని వచ్చినాం. ఇంకోటి ఫిల్టర్ డబ్బా కూడా తెచ్చుకున్నాం. అది కుక్కు స్వామి అయితే మొత్తం
ఒక గంజ సోటు బియ్యానికి ఈ 70 నీళ్ళు కూడా కొట్టిండు. ఇగో ఇక్కడికి ఉన్నాయి స్వామి. ఇగో మళ్ళీ ఏమంటాడు, పోవాలి అక్కడికి పోయి తెచ్చుకోవాలంటాడు. మమ్మల్ని పెరుగుతాను లేకపోతే వండ అంటాడు. ఇక బదిలాడి తీసుకొచ్చుకున్నాం. ఏం చేయను, బతలాడి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు వంటలు వండడానికి కుక్కును. ఇంత పోయాలా, పొడుగు పోయాలా, చిన్న పోయాలా? గట్టిన పోయి గంతే అంతే పోయి బాగా మళ్ళీ అక్కడ చేస్తావు స్వామి. అంజనా తినకుండా చేస్తాను స్వామి నువ్వు. అరే నన్ను అడగాలి స్వామి నువ్వు. సన్నం పోయి స్వామి, ఇంకా సన్నం పోయాలా? కానీ ఆ పొడుగు ఉండాలి కొద్దిలా సారడు అంతే. మాడిపోతాను పోయి. ఇంకేమైతే సిరిచేతి వెళ్తాయి. బెండకాయ ఫ్రై నాకు పని అప్ప చెప్పిండు. పోయి దీక్ష కింద పోనీ ఎటు మెల్ల అదొల్లి ఇక్కడ సాయి కాలుతుంది. కట్టండి రైస్ ఏం తక్కువైంది స్వామి. బెండకాయ ఫ్రై, రైస్ ఫ్రై ఎట్లా స్వామి. ఇంకా చెప్తా స్వామి. స్వామి ఎంత తీట కోతులు తెలుసా? మంచి భిక్ష టైం ఒకటి మధ్యలో మరిచిన నీళ్ళు ఇక పెరిగేసుకునే టైంలో పెండ పెట్టినాయి. దా ఇగో ఇవే తీట కోతున్నాయి. ఇగో అంజి సామె వెనక మాత్రం పెరిగేసుకొని వెనక మా సాములు కావాలంచుకొని మేము భిక్ష చేసినాక 2 సాములు మళ్ళీ వెనక సిరి చెప్తారు. హరికోసల జీవితం ఇలా మాత్రం ఘోరం చేసినాయి. భిక్ష సరిగా చేయకుండా ఆగమాగం చేసినాయి. నా సాములు రామప్ప కాడికి వస్తే ఇక్కడ వంటలు చేసుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం భిక్ష చేయకూరి. ఎందుకంటే మమ్మల్ని మధ్యలో లేపినాయి. కడుపు నిండా తిన్నాయి. కానీ కడుపు నిండా నవ్వ పెట్టినాయి. అయ్యా అంజన్న అయ్యో ఇదే చెట్టు ఇదే రోడ్డు. వండుకోవటానికి మంచిగానే ఉన్నది కానీ ఇక్కడ కూకుంటే భిక్ష చేసడానికి మాత్రం చాలా కష్టంగా ఉన్నది. ఇక్కడ మాత్రం చేయద్దు భిక్ష. ఆ భిక్ష వండుకోవాలి కథ అటు దూరంగా పోయి కోతులు లేని కాడ మంచిగా వండుకొని తినాలి. కూకుడు తినాలి తృప్తిగా. ఇక్కడ తింటే ఘోరంగా ఉన్నది బాగా. అది చూడు అవి చెట్ల సాటుకు పోయి ఇంకోటి ఏదో వచ్చింది ఇటు ఎడా. ఇగో ఇది ఎంతమంది సంవత్సరానికి ఒక్కున్నది ఇది. అంజన్న దా మొన్న ఈ సాములు మర్చిపోతలేరు స్వామి. ఈ సాములకు ఏం చేసిందంటే భిక్ష చేయంగా ఆ కోతి స్వామి ఏం చేసిందంటే పంబ పోసింది. పంబ పోసిన పోలే అది వచ్చి మీద పడ్డది కాబట్టి ఇక నవ్వుతారు. ఆకలి ఎక్కడో పోయింది ఇక నవ్వుతారు. ఆకలి పోయింది స్వామి. ఇక అంజి స్వామి కిచకిచ నవ్వినందుకు అంజి స్వామి వెనక పెరుగు ముంగడ పోసుకుంటాడు. అక్కడ పెరుగు మీదికెళ్ళి పెరుగు ముద్దేసింది. ఆ పెరుగు ముద్ద పడ్డది. అంత కాదు అది కామెడీ కాదు. ఘోరం చెట్టు వీనికి వెళ్ళి చక్కని పెండకాడి వాడు ఘోరం అది.
అమ్మా ఘోరం అది. మూత పెట్టు అట్ట కాదు, ఇంకా పల్లె మాకు మూత పెట్టు. అది మీదికెళ్ళి పడుతూనే ఉన్నది. భిక్ష వీడికెళ్ళి మూత పెట్టు అంటే మూత పెట్టు. అట్లా నెరివాటి కారు మధ్యలో ఆపినాం. ఇక్కడ పల్లెటూరు ఉన్నది. ఇక్కడ పల్లెటూరు కాడ మాత్రం ఆపి నవ్వుతున్నాం ఇక బాగా. ముదపెట్టు స్వామి. అది పెండ ఎత్తనే ఉండే మూత పెట్టి అంటే ఎడాకుంటుంది. ఈ సాయికి పడ్డప్పుడు తొడైన పడ్డ చూసినావా, అప్పటి ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎట్లా తెలుసా, ఈ సామి లేచి తిను అంటాడు. అభిషేకం 2 నిమిషాలు ఇటు పడుతుంది. అభిషేక్ లేచి మా పోతా పోయినాక అటు పోయినాక ఆ సామిలకు ఊకోవాలి కదా. నీ ఎరకైతే ఇంకా పరే జోక్ ఇది. మీ గురించి నవ్వుతాను వరకే మమ్మల్ని ఎక్కువ వేసింది తప్పక వేసింది ఇక్కడ. అది అంకుల అది వచ్చింది. ఇంకా పెరుగు అంతగా సిచ్యువేషన్ అది వచ్చి ఇస్తారా పడితే అదే నాకు ఆడికి వచ్చింది. అది వచ్చి నాకు అదే ఆడికి వచ్చింది సామి. ఎట్లయిందంటే చెప్పన్నా, అది వచ్చి అక్కడ వెనకబడ్డది కానీ సడిల్లా నచ్చి ఇస్తారా పడితే ఎట్లుంది అదే నా వస్తుంది. అదే నా వస్తుడు ఏంటి నాకైతే ఘోరం. కానీ అది ఘోరం. రామప్ప పోయి గుళ్ళాన్ని అయితే మీరు చూసారు కదా. చెట్టు కింద భిక్షయంగా మాత్రం దారుణం చేసింది, కోతి పడ్డది. అందుకే ఇవాళ దాకా నవ్వుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్. దోస్తులు సాములు లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.